వీపు చూపించి చెబుతున్నాను. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మీకు చెప్పనందుకు నన్ను క్షమించండి. సమయం వచ్చినప్పుడు తనే చెబుతానన్న మేడం గారి మాటకు కట్టుబడి మీకు నమ్మకస్తున్న అయ్యుండి కూడా మీతో చెప్పలేదు సార్. మీరు అనుకుంటున్నట్టు నిత్య గారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు సార్. తనెవరో కాదు, స్వయాన మంగా మేడం గారి చెల్లెలు మంగా మేడం గారు, నిత్య గారు కవల పిల్లలు సార్. స్వరూప మేడం గారి కూతుళ్ళు. మంగా మేడం గారు ఎంత మంచివారో, నిత్య మేడం గారు అంత స్వార్థపర్రాలు. మిమ్మల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధితో మంగా మేడం గారిని తప్పించి ఆ స్థానంలోకి ఆవిడొచ్చారు సార్. ఇప్పుడు ఇంట్లో ఉన్నది నిత్య మేడం గారే. మంగా మేడం, స్వరూప మేడం ఇంట్లో క్షేమంగా ఉన్నారు. మీ బిడ్డ కూడా క్షేమంగా ఉంది. వెంటనే మీరు నిత్య గారికి బుద్ధి చెప్పి ఇంట్లోంచి తరిమేసి మంగా మేడం గారిని తెచ్చుకోండి సార్. మంగా మేడం గారిని కాపాడండి సార్. సార్, I miss you, baby. I'm sorry, Manga. సార్ 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 అయ్యో, నేను చెప్పిందేది సార్ వినలేదా? ఎందుకు ఇలా చేశారు సార్? తెగించి నేను నిజం చెప్తే వినలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. సార్ సార్ లేవండి సార్, లేవండి సార్. సార్ సార్ సార్ని వెంటనే ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళి బామ్మగారికి, కల్పన గారికి సార్ పరిస్థితి గురించి చెప్పాలి. లేదంటే సార్ ఆరోగ్యం ఇలాగే పాడవుతుంది. వీలైనంత తొందరగా మంగా మేడం గారిని ఇంటికి తీసుకురావాలి. సార్ సార్ రండి సార్. మంగా, ఏమైందమ్మా? నేనెక్కడున్నానమ్మా? నాకేమైంది? అయ్యో, ఆయన ఎక్కడా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో నీకు గుర్తులేదా మంగా? నేను చెప్పు. నా గదిలో ఉన్నాను. ఆయన నాకు పాలు తీసుకొస్తానని వెళ్లారు. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏం జరిగింది మంగా? గుర్తు చేసుకో, చెప్పు. ఆ తర్వాత అది ఆ తర్వాత నాకు తర్వాత నిద్ర వచ్చిందమ్మా. పడుకుండిపోయాను. తర్వాత ఏమైందమ్మా? నేను ఇక్కడున్నానేంటి? అవును, పెళ్ళేమైంది?
ఏమైంది? నిత్యెక్కడ? ఆయన ఏరమ్మా? చెప్పమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైంది మా ఆయనకు? ఆయన ఏరి? నిత్య, నిత్య, మంగ, ఏమండి? మంగ, నిత్య, మంగ, ఏమండి? మంగ, 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 ఏమైంది? ఇటు చూడు. మంగ, ఏమైంది? మంగ, 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 ఏమైంది? మంగ, డాక్టర్, డాక్టర్ త్వరగా రండి. మంగ, చూడు మంగ, డాక్టర్. ఏమైంది మేడం? తన కాన్షియస్ లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోయింది. డోంట్ వరీ, స్ట్రెస్ ఎక్కువ ఉంది. డిస్టర్బ్ చేయకుండా రెస్ట్ తీసుకునివ్వండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ డాక్టర్, మా అమ్మాయిని డిశ్చార్జ్ చేస్తారా? మా ఇంటికి తీసుకెళ్తాను. తను ఇంకా వీక్గానే ఉందండి. నేను కేర్ తీసుకుంటాను డాక్టర్, ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా మంగ, ఈ టాబ్లెట్స్ వేసుకోమ్మా. బిడ్డే లేనప్పుడు ఈ టాబ్లెట్లు టానిక్లు ఎందుకత్తయ్యా? అదేంటమ్మా, నీ ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. నా ఆనందమే పోయింది. ఆరోగ్యం ఉంటే ఎంత, పోతే ఎంత? ఆహా, కన్నాంబులా ఏం నటిస్తున్నావమ్మా? సినిమాలోకి వెళ్తే శ్రీదేవి అంత పేరు వస్తుంది. నువ్వు ఇలా ఉంటే జై ఇంకా దిగులు పడతాడమ్మా. నువ్వు ధైర్యంగా ఉంటే వాడికి కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. వేసుకోమ్మా. బామ్మగారు, కల్పన మేడం. అయ్యో జై, జైకి ఏమైంది? ఏమండి, ఏమైందండి? జైకి ఏమైంది చారి? బిడ్డ దూరమైందన్న బాధతో బాగా తాగేశారండి. అయ్యో, ఎంత పని చేశాడు? వాట్ జై, డ్రింక్ స్టార్ట్ చేసావా? ఏంటండి, బిడ్డ చనిపోతే నేను ప్రాణాలతోనే ఉన్నాను కదా, ఎందుకు తాగారు? ఇదంతా నీ వల్లేనే రాక్షసి. జేజీ అత్తయ్య, ఆయనకి మీరైనా చెప్పండి తాగొద్దని. మీరు బిడ్డ పోయిందని చెప్పినందుకు ఇలా తాగారండి. నేను చెప్పడం ఏంటి చారి గారు? ఏంటి వీడు తేడాగా మాట్లాడుతున్నాడు? అరే, జై అంతలా తాగుతుంటే నువ్వేం చేస్తున్నావురా? పక్కనే ఉండి పెగ్గు మీద పెగ్గు అందిస్తున్నావా? నేనెంత చెప్పినా వినలేదండి. ఆయన మనసుకు చేసిన గాయం అలాంటిది. నేను కూడా గాయపడ్డాను చారి గారు. నేనేమైనా ఇలా చేశానా? అంతా మీరే చేశారండి. మీరే కనుక జాగ్రత్తగా ఉండుంటే ఇలా జరిగేదా మేడం? కావాలని ఎవరైనా చేస్తారేంట్రా? ప్రమాదవశాత్తు పడిపోయింది. తప్పు నాదేనంటారా చారి గారు? తప్పు చేశారని మీరే ఒప్పుకున్నారు కదా. చాలా ఆపు చారి. ఎప్పుడు మంగను వెనకేసుకొచ్చేవాడివి, ఇప్పుడేంటి ఎదిరించి మాట్లాడుతున్నావు? కొంపదీసి వీడికి గాని నిజం తెలిసిపోయిందా ఏంటి? బంగారం లాంటి మా బాసు బాధపడుతుంటే నేను చూడలేనండి. ఆయన తర్వాత నాకెవరైనా. నేను కావాలని ఆయన బాధ పెట్టానా చారి గారు? అది మీ మనసుకు తెలుసండి. నేనెంత బాధపడుతున్నానో మీకు తెలీదా? ఆంజనేయుణ్ణి అంటావు, ఈ సీతను అర్థం చేసుకోలేవా? నువ్వు సీతవి కాదే, శూర్పణఖవి. ఆయన ఇలా ఇవ్వండి, గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడతాను. అక్కర్లేదండి. ఇంత దాకా తీసుకొచ్చిన వాడిని గదిలోకి తీసుకువెళ్ళానా? ఈ రాత్రికి సార్ని ఎవరో డిస్టర్బ్ చేయకండి. గదిలో ఒంటరిగా ఉండవండి, కాస్త మనశ్శాంతిగా ఉండవండి. మీరు రండి సార్.
ఏంటి వీడు ఓవర్ చేస్తున్నాడు? జై డ్రింక్ చేశాడని హర్ట్ అయ్యి స్వామి భక్తి చూపిస్తున్నాడా, లేదా నాపై డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చే అవకాశమే లేదే. నిత్య మహాన్ ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది, మరెందుకు ఇలా వీడు వాగుతున్నాడు? అమ్మో, ఎక్కువ థింక్ చేసి నేనే వాడికి అంత చెప్పేసేలా ఉన్నాను. చారి మాటలనేం పట్టించుకోకమ్మా. వాడికి జై అంటే ప్రాణం. ఉద్యోగిలా కాకుండా సొంత మనిషిలా ఉంటాడు. అయ్యో, చారి గారి గురించి నాకు తెలియదా జేజీ? అలాంటి మనిషి ఉన్నందుకు మనం గర్వపడాలి. పొద్దునే లేవగానే జైని కాస్త మందలించండి బామ్మగారు. వాడలా తాగితే మంగ మరింత బాధపడుతుంది. నేనుండగా మీపై నిత్య గారి నీడ కూడా పండివ్వను సార్. మంగా మేడం గారు తిరిగి వచ్చే వరకు మీకు కాపలాగా నేనుంటానండి. తను మాకు సాగర్లో స్పృహ లేకుండా దొరికింది. తన ఆత్మహత్య ప్రయత్నం చేసిందో లేదా ఎవరైనా హత్య చేయడానికి ప్రయత్నించారో తెలియడం లేదు. మీ మిస్సెస్కి అబార్షన్ అయింది. ఆ బిడ్డ వచ్చే వరకు ఏన్ని ఎలా ఓదార్చాలత్తయ్యా? తండ్రి కాబోతున్న సంతోషం లేకుండా చేశాను, తప్పు చేశాను. మళ్ళీ బిడ్డ పుట్టే వరకు నన్ను నేను క్షమించుకోలేను. ఏమండి, ఏవండి, ఏవండి, అమ్మా, అమ్మా, ఏవండి, అమ్మా, అమ్మా, మంగా లేచావా? రా. కూర్చో, నీరసంగా ఉన్నావు. అమ్మా, ఆయనేరి? నిత్యేది? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తోరణాలేవి? బంధువులేరి? పెళ్లి సందడేది? పెళ్లి లేదు, ఏమీ లేదు. అదేంటమ్మా, ఈ రోజే కదా నిత్య పెళ్లి. నిత్య లేదు, పెళ్లి లేదు. ఏమైందమ్మా? నిత్య ఎక్కడా? నిత్య 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 అదేం చేసిందో తెలుసా నీకు? నువ్విప్పుడు నీరసంగా ఉన్నావు. నీ హెల్త్ బాలేదు. నువ్వు కోలుకున్నాక అన్ని విషయాలు చెప్తాను. రూమ్లో రెస్ట్ తీసుకుందు కానీ. లేదమ్మా, నాకిప్పుడే తెలియాలి. అసలేం జరిగింది? తర్వాత చెప్తాను మంగా. దయచేసి చెప్పమ్మా. చెల్లికేమైనా అయిందా? దానికేమవుతుందే? అది ఆనందంగా ఉంది. చెల్లి చెల్లి అని నువ్వు దాన్ని నెత్తిన పెట్టుకున్నందుకు అది నీ తలపై నిప్పులు పోసింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిత్య నా తలపై నిప్పులు పోయడమేంటి? తను నా చెల్లెలు. అది నీ చెల్లెలు కాదే, శత్రువు.
మారినట్టు నటించి మాయ చేసింది. నిన్ను నట్టేట ముంచి అది నీ స్థానంలోకి వెళ్ళిపోయింది. నిన్ను నన్ను మోసం చేసింది. లేదమ్మా, నిత్య అలాంటిది కాదు. తను అలా చేయదు. చేసిందే. రాత్రికి రాత్రి నిన్ను ఇంట్లోంచి మాయం చేసింది. నీలా నటించి జైతో ఆ ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు ప్రమాదకరమైన స్థితిలో పోలీసులకి దొరికావు. వాళ్ళు నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి బతికించారు. పెళ్ళిష్టం లేక నిత్య పారిపోయిందని చెప్పి అది నీలాగా జై పక్కన సెటిల్ అయిపోయింది. నువ్వు చచ్చావనుకుంటుంది. లేదమ్మా, నిత్య ఇలా చేసిందంటే నేను నమ్మను. అది నా తోడబుట్టిన చెల్లెలు, నేను రక్తం పంచిన చెల్లెలు. దానిపై ఇలాంటి అభండాలు నువ్వు వేయకు. అభాండాలు కాదే, పచ్చి నిజాలు. నిత్య కావాలనే ఇలా చేసింది. జైని సొంతం చేసుకోవాలని చేసింది. తప్పమ్మా, నిత్య నీ కూతురు. నువ్వు మా కన్న తల్లివి. కన్న బిడ్డ గురించి ఒక తల్లి అలా మాట్లాడకూడదు. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? నీ మంచితనంతో దాని చెడ్డతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అది నన్నే, ఈ కన్న తల్లిని చంపాలనుకుంది. నువ్వే ఒక లెక్క కాదు. అర్థమైందా? ఆపమ్మా. నాకు అర్థం కాకపోవడం కాదు, నువ్వే నిత్యని అపార్థం చేసుకుంటున్నావు. పాపం, నా కోసం నిత్య చావాలనుకుంది. చావు దాకా వెళ్ళి తిరిగి వచ్చింది. పెళ్లి చేసుకోమని చెప్పగానే ఒక్క మాట కూడా మనకెదురు చెప్పకుండా తల వంచిందమ్మా. అలాంటిది ఇలా చేస్తుందంటే చచ్చినా నేను నమ్మను. నా కడుపులోని బిడ్డ ఎంతో, నిత్య కూడా నాకు అంతే. ఆ బిడ్డని చంపేసిందే అది. ఏమన్నావమ్మా? నిత్య నా బిడ్డని చంపేసిందా? అవునే, నీ స్థానంలోకి వెళ్ళి నీలా నటిస్తున్నది. మెట్లపై నుంచి కింద పడినట్టు నటించి హాస్పిటల్లో చేరి అబార్షన్ అయినట్టు డాక్టర్తో చెప్పించింది. నీ కడుపులోని బిడ్డని చంపేసింది. తన కళ్ళ ముందే నేనున్నా తను నిత్యనని చెప్పలేదు నాకు. నా దగ్గర కూడా నీలా నటించింది. నేను కూడా నమ్మేలా చేసింది. నువ్వు దొరికే వరకు నేను కూడా నిత్య నువ్వనుకున్నాను. అది నన్ను, జైని, అందర్నీ మోసం చేసింది. మారినట్టు నటించి తనకు కావాల్సింది దక్కించుకుంటుంది. అది అత్యంత దుర్మార్గురాలు. నా కడుపున చెడబుట్టింది. లేదమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అనవసరంగా నిత్యని నిందించకు. ఇంత జరిగాక కూడా నమ్మవా మంగా? ఇంకా దాన్నే వెనకేసుకొస్తావా? కారణం లేకుండా నిత్య ఏ పని చేయదమ్మా. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నిత్యనే అడుగుదాం. ఇంకా దాన్నే అడుగుతావే? ఇంత క్లియర్ గా ఉంటేను. తొందర పడకమ్మా, నాకు నిత్యపై నమ్మకం ఉంది. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో దాని నోటితోనే విందాం. సరే, దాన్నిక్కడికే తీసుకొస్తాను. విందుగాని ఇప్పుడే తీసుకొస్తాను. మూన్ పై మచ్చల ఎంత బ్యూటిఫుల్ ఫేస్లో ఈ ప్లాస్టర్ ఒకటి. త్వరలోనే అన్నీ తీసేస్తాను.